నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కవిత టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఆమ్లెట్ రెసిపీ చూపించబోతున్నాను. ఆమ్లెటే కదా మాకు అంటే తెలిసిందే కదా, అందులో ఏముంది అనుకుంటున్నారేమో. ఇది చాలా డిఫరెంట్ అండి. స్క్రాంబుల్డ్ ఎగ్ చూసారు కదా. ఈ ఆమ్లెట్ ఎంత స్పాంజీగా, ఎంత ఫ్లఫీగా, ఎంత లావుగా ఉందో చూసాను కదా. సో ఎలా రావాలి ఇలా చేయాలంటే అని చెప్పేసి అది చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, ఒకసారి ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడు దీనికోసం నేను ఇక్కడ 2 eggs తీసుకున్నాను. ఇలా 2 eggs తీసుకొని దాంట్లో కొద్దిగా మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని దీన్ని ఇప్పుడు మనం విస్కర్ ఉంటుంది కదా, విస్కర్తో కానీ లేదా స్పూన్తో కానీ బాగా ఇలా బీట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే మనము చాలామంది ఆమ్లెట్ అనగానే లైట్గా కొంచెం ఇలా కలుపుతారు, కానీ అలా కాదండి. చాలా అంటే చాలా బీట్ చేయాలి. అసలు మెయిన్ సీక్రెట్ అంతా ఇదే అనమాట. స్క్రాంబుల్డ్ ఎగ్కి అంటే స్క్రాంబుల్డ్ ఆమ్లెట్కి ఇలా చూసారా, మనం వేసినప్పుడు ఎల్లో కలర్ ఉంటే అలాంటిది ఇప్పుడు సాల్ట్ అంతా కరిగేసి ఇలా కొంచెం లైట్ ఎల్లోయిష్ కలర్ వచ్చింది కదా, అంతవరకు ఇలా బీట్ చేయాలన్నమాట. అలా బాగా బీట్ చేస్తేనే మనకి ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా లావుగా వస్తుంది అనమాట. మనకి పిజ్జా టైప్లో అంత లావు వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను. మనము ఆమ్లెట్ వేయడానికి కొంచెం లోతుగా ఉండే ప్యాన్స్ తీసుకోవాలండి. ఆమ్లెట్ కోసం సపరేట్గా దొరుకుతాయి ప్యాన్స్. లేదు అని అనుకుంటే ఇలా కొంచెం మనం తాలింపు వేసుకోవడానికి వాడే నాన్ స్టిక్ కానీ ఏదైనా చిన్నగా ఉండి ఇట్లా లోతుగా ఉండేదైతే ఆమ్లెట్ అనేది మనకి చాలా లావుగా వస్తుంది అనమాట. బన్ టైప్లో ఆ టైప్లో అలా వస్తుంది. సో దాంట్లో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి. దీనికి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. మనం తర్వాత దీన్ని వంపుకోవచ్చు ఎక్కువ అనిపిస్తే. ఇలా ఆమ్లెట్ మనం ఏదైతే పక్కన బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ అయితే ఉందో దాన్ని ఇలా వేసుకోవాలి. చూసారా వేగానే ఇలా ఎంత పొంగు వచ్చిందో. సో దాన్ని ఇప్పుడు మనం ఇలా ఆయిల్ అనేది మనం వేసిన తర్వాత చుట్టూ ఇలా కోటింగ్ లా వేసుకోవాలండి. ఎందుకంటే గోడల వైపు అంటుకుంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మనం ఇలా ఆయిల్ని చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు ఒక 5 minutes అలా మూత పెట్టేసుకొని దానిపైన ఉంచుకోవాలి. చూసారు కదా, మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ అంతా ఇటువైపు కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి. చూసారా ఎంత లావుగా వచ్చిందో ఆమ్లెట్ అనేది. మనకైతే అసలు చూస్తే ఏదో బన్ లాగా అలా ఉంది కదా, పిజ్జా టైప్ ఆ టైప్లో అంత లావుగా ఉంటుంది. జస్ట్ 2 eggs కూడా ఇలా చేసుకోవచ్చు అండి. ఇది ఒక్కటి తింటే సరిపోతుందండి. అసలు అంటే కడుపు నిండిపోద్ది అనమాట. ఫుల్ టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ ఇంకా రుచికి సరిపడా కారం ఇంకా గరం మసాలా ఉంటుంది కదా, ఇవి రెండింటిని మిక్స్ చేసుకుంటున్నాను. ఇవి రెండు మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన లైట్గా అలా వేసుకోవాలండి. అంతేనండి. ఇవి రెండు రుచికి సరిపడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతేనండి. ఇంకా ఇది జస్ట్ 2 minutesలో అయిపోతుందండి. మనం దీంట్లో మెయిన్గా ఏంటంటే బీటింగ్ అనేది కరెక్ట్గా చేయాలండి. మనం బీట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా బీట్ చేస్తే మనకి ఇంత ఫ్లఫీగా మంచిగా వస్తుంది అనమాట. ఇంత చూసారు కదా ఎలా ఉందో, బాగుంది కదా చూడడానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే కనుక. ఇప్పుడు ఇంకొక ఆమ్లెట్ చూపిస్తానండి. ఇది మనం ఓన్లీ జస్ట్ స్క్రాంబుల్డ్ ఆమ్లెట్ వేసాం కదా, జస్ట్ ఇప్పుడు ఏంటంటే మిక్స్డ్ ఆమ్లెట్ అనమాట దీంట్లోనే. సో ఇప్పుడు ఇలానే సేమ్ సాల్ట్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇంకా మసాలా కొద్దిగా గరం మసాలా. దీనికి ఇప్పుడు మనం ఇది మిక్స్డ్ మసాలా ఎగ్ కాబట్టి దీంట్లో ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ, ఇంకా ఒక పచ్చిమిర్చి చిన్నగా తరిగి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి దీంట్లో. అలాగే మీకు నచ్చితే ఇంకా కొత్తిమీర అలా మీకు నచ్చినవి ఏమైనా ఉంటే ఇంకా అలా వేసుకోండి. నేను ఇక్కడ కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని కూడా అలాగే బాగా బీట్ చేసుకోవాలండి. మనం ఇది ఆమ్లెట్ని మెయిన్గా బాగా బీట్ చేస్తేనే మనకి బాగా పొంగు వస్తుందండి. అంటే మనకి ఫ్లఫీగా లావుగా వస్తుంది. దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే లేయర్గా అలా వస్తుంది.
సో టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీరు అది సేమ్ అంతే కదా, దాంట్లో జస్ట్ ఏం వేయలేదు ఇందులో అన్నీ వేసారు అనుకోకండి. ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇది డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే. సో సేమ్ అలాగే బీట్ చేసి పక్కన పెట్టుకొని నేను ఇక్కడ దాంట్లో ఆయిల్ వేసుకున్నాను ప్యాన్లో. ఇలా ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట, మనకి అడుగున అంటుకోకుండా ఉండడం కోసమని పక్కన గోడలకి గిన. సో ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మనం ఈ బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని దీంట్లో వేసుకోవాలి. దాన్ని మొత్తం చుట్టూ అనుకోవాలండి, ఎందుకంటే దాంట్లో పైన అలాగే ఉంటే మనకి పచ్చి పచ్చిగా ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి చుట్టూ వాల్స్కి అంటేలాగా కొంచెం ఆయిల్ మునిగేలాగా ఇలా అంతా అనుకోవాలి. దానివల్ల ఏంటంటే అది సరిగ్గా కాలుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 2 minutes ఉడికించుకోవాలి. ఇది ఫస్ట్ హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఒక 10 seconds హై ఫ్లేమ్ మీద వచ్చి తర్వాత నెక్స్ట్ సిమ్లోకి మార్చుకోవాలి. అలా ఒక 1 minute ఉడికిస్తే సరిపోతుంది జస్ట్. ఇప్పుడు నెక్స్ట్ వైపు టర్న్ చేసుకుందాం. ఇలా సెకండ్ వైపు టర్న్ చేసుకుందాం. అంతేనండి, అలా టర్న్ చేసుకొని ఒక 10 seconds ఉంచి ఇలా మనం సర్వ్ చేసుకోవడం అంతేనండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి, మీకు 2 minutesలో రెడీ అయిపోతుంది. నచ్చితే కనుక రెండో ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.